నాగనాథ్ గారు, పంచగ్రహ కూటమి ప్రభావం వల్ల వృశ్చిక రాశి వారికి అసలు ఎటువంటి శుభ అశుభ ఫలితాలు సంభవించనున్నాయో ఒకసారి వివరించండి సార్. తప్పకుండా మాధవి గారు. ఉమ్, వృశ్చిక రాశి వారికి తృతీయ భావము అయినటువంటి మకర రాశిలో ఈ పంచగ్రహ కూటం ఏర్పడుతుంది. ఓకే. పంచగ్రహ కూటమి అంటే 5 గ్రహాల యొక్క కలయిక పంచగ్రహ కూటమి. ఉమ్, ఈ 5 ప్రధాన గ్రహాలు ఏవి అంటే రవి, చంద్ర, బుధ, కుజ, శుక్ర. ఓకే. ఈ 5 గ్రహాలు ఆ, మకర రాశిలోకి 15వ తారీఖు నుంచి ధనురాశి నుంచి మకర రాశిలో ప్రవేశిస్తాయి. ఉమ్, సో సుమారు 18, 19, 20 వరకు కూడా ఈ 5 గ్రహాల యొక్క సమ్మేళనం అంటే కలయిక ఉంటుంది. ఉమ్, అంటే ఆల్మోస్ట్ 2.5 డేస్ ఉంటుంది. అవును. అయితే చంద్రుడు ఈ రాశి నుంచి అంటే మకర రాశి నుంచి మళ్ళీ కుంభరాశిలోకి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయినప్పుడు చతుర్గ్రహ కూటం ఉంటుంది, అవును. గుర్తుపెట్టుకోండి. ఉమ్, సో కుంభరాశిలోకి చంద్రుడు ఒక్కడే వెళ్ళిపోతాడు 20వ తారీఖు తర్వాత. ఓకే. తర్వాత నుంచి మళ్ళీ మీకు ఈ మకర రాశిలో ఈ చతుర్గ్రహ కూటం ఉంటుంది. ఉమ్, 4 గ్రహాలు ఉంటాయి. సో కాబట్టి వృశ్చిక రాశి వాళ్ళకి చాలా వైవిధ్యమైనటువంటి వాళ్ళకి మార్పులు. మీరు అన్నారు కదా, వాళ్ళకి అన్సర్టనిటీస్ కానీ అంటే ఏమన్నా అవును. ఫెయిల్యూర్స్ కానీ శుభ అశుభ అన్నారు కదా. అవును. మంచి ఫలితాలు ఏమైనా సో ఉంటాయా? వీళ్ళకి అన్ని రకాల ఏరియా టచ్ అవుతుంది మేడం. ఉమ్, ఇది అది అని ఏం లేదు అయినా వీళ్ళకి అన్ని రకాల ఏరియాలు టచ్ అవుతాయి. ఓకే. ఎందుకంటే వీళ్ళకి రాస్యాధిపతి కుజుడే, ఉమ్, షష్టమాధిపతి కుజుడే, వ్యయ సప్తమాధిపతి శుక్రుడు, ఉమ్, ఆ? అష్టమాధిపతి లాభాధిపతి బుధుడు, ప్లస్ భాగ్యాధిపతి దశమాధిపతి కూడా వీళ్ళకి రవిచంద్రుడు కూడా అక్కడే ఉంటారు. 5 ఓకే. గ్రహాలు ఉంటారు. ఈ 5 గ్రహాల కలయికని వీళ్ళు ఎట్లా తట్టుకుంటారు? ఉమ్, ఫస్ట్ వీళ్ళకి విడుపు అని ఉంటుంది మేడం. విడుపు అంటే ఏంటంటే వీళ్ళు ఇప్పటి వరకు ఏవైతే చిరాకు విసుగొచ్చేసి ఆ, ఆ, వ్యవహారాన్ని ఎదుర్కొంటూ వీళ్ళు చాలా యుద్ధాలు చేసినటువంటి రంగాలు కొన్ని ఉంటాయి. అవును. అందులో ముఖ్యంగా వీళ్ళ సొంత ఆలోచన, సొంత తొందరపాటు నిర్ణయాలు ఉమ్, ఒకటైతే ఎవ్వరి మాట వినకపోరు. మీరు చెప్పింది మీరు వృశ్చిక రాశి వాడికి ఎంతనే చెప్పండి, వాడు ఉమ్, లాస్ట్ కాడ ఏం చేయాలో అది చేశాడు. ఓకే. నేను మాట్లాడుతుంటా వాళ్ళతో, విన్నట్టు ఉంటారు. మన దగ్గరకు వస్తారు, గంట సేపు మాట్లాడతారు. ఉమ్, నాకు తెలుస్తుంటది, అవును. నాకు తెలిసిపోతుంది ఏంటంటే మనం ఎంత చెప్పినా. మళ్ళా గురుగారు నేను చేస్తాను అని అడుగుతాడు. ఉమ్, నేను మళ్ళీ చెప్తాను అనమాట, నాయన నువ్వు బయటికి వెళ్ళే వరకే ఇది, ఓకే. నువ్వు బండి ఎక్కంగానే నీ బుద్ధి మారిపోద్దని చెప్తాను అనమాట. ఉమ్, దానికి ఏం చేయాలి సార్ అంటాడు. ఉమ్, సో వాళ్ళు ఒక రకంగా కరెక్ట్ మేడం. ఉమ్, మీరు స్వధర్మమే పాటిస్తున్నారు అనుకోవచ్చు. అవును. వాళ్ళకి తోచింది ఆ చేస్తున్నారు. స్వధర్మం వల్ల మీరు జ్ఞానం పెరుగుతుంది, అంటే మీకు అనుభవం వస్తుంది. అవును. ఏ ఆలోచన లేదు, ఎప్పుడు పక్కన వాళ్ళని కాపీ కొట్టాలి, ఇమిటేట్ చేయాలి అనుకునే లక్షణం వీళ్ళకు ఉండదు. ఓకే. వీళ్ళు దేన్నైనా కాపీ కొట్టి ఇమిటేట్ చేయడం వీళ్ళ అహంకారం విరుద్ధం. ఉమ్, సో వీళ్ళ రాస్యాధిపతి కుజుడు మకరంలో ఇస్ వెరీ పవర్ఫుల్, ఉమ్, షష్టమాధిపతి. సో శత్రు జయం జరుగుతుంది ఫస్ట్ ఓకే. పంచగ్రహ కూటమి తర్వాత, లేదా పంచగ్రహ కూటమి రోజైనా చూసుకోండి మీరు. ఉమ్, ఫస్ట్ డెవలప్మెంట్ ఏమంటే శత్రువులు మిత్రులుగానే మారుతారు, శత్రువుల్ని మీరు అధిగమిస్తారు. ఓకే. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, వీళ్ళకి లిటిగేటెడ్ ప్రాపర్టీస్ కానీ ఉమ్, లేదా భూమికి సంబంధించిన డబ్బులు ఆగిపోయినవి, ఉమ్, భూమి మీద వీళ్ళు ఇంతకు ముందర ఇన్వెస్ట్మెంట్ చేసినవి సగం పనులాగా ఆగిపోతాయి వీళ్ళు. అవును. అవి సెట్ అవుతాయి. ఉమ్, ఏందని? ఓకే. ఎందుకంటే వీళ్ళకి ఎంత స్కిల్ ఉంటుందంటే వీళ్ళు ఒక పని సాధించుకునే వరకు వీళ్ళకి నిద్రపడ్డదు. దే ఆర్ సో Okay. ప్రీఆక్యుపైడ్ టు కంప్లీట్ దేర్ యాక్టివిటీస్ అండ్ గోల్స్. ఉమ్, సో ఇంత ట్రై చేసి విసుగు వచ్చేసి మొత్తం ఇట్లా అది మనం ఒక డబ్బాలో రాయి వేసి ఊపితే ఎలా ఉంటది, అవును. వెంటిలేషన్ లేకుండా దానికి. అవును. ఇప్పుడు దానికి ఒక్కసారి ఆ మూత ఊడిపోయింది అనుకోండి, ఉమ్, ఆ మూత వచ్చేసింది బయటికి, అప్పుడు ఏమవుతుంది, ఫ్రీ ఆ అయిపోతుంది. రాయి బయటకు వస్తుంది. అవును. అది పంచగ్రహ కూటమి వృశ్చిక రాశి వాళ్ళకి. ఓకే. అందులో ఏ ఏరియాలు? ఉమ్, ఒకటి వీళ్ళ టెంపర్మెంటల్ ఇష్యూస్ అవును. నార్మల్ అవుతాయంటే వీళ్ళు అనుకున్నది జరిగింది. Yes. వీళ్ళు అనుకున్నది అనుకున్న టైంలో జరగకపోతే చాలు వీళ్ళకి ఉమ్, ప్రపంచాన్ని మొత్తం ఇట్లా ఒక్కసారి గ్లోబ్ తిప్పినట్టు తిప్పుతారు. ఓకే. అంటే నన్ను ఎవరైనా డిస్టర్బ్ చేశారో ఉమ్, నేను ప్రపంచాన్ని డిస్టర్బ్ చేస్తాను. yes. మీరు 1% చేశారనుకోండి, అవును. వాళ్ళు 2% చేస్తారా? ఉమ్, 100% చేస్తారు. ఓకే. అర్థమైందా? అప్పుడు వాళ్ళకి ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. సో కాబట్టి శత్రు జయం, షష్టమాధిపతి ఉమ్, రష్యాధిపతి వీళ్ళకి కుజుడు కూడా అక్కడే ఉంటాడు మకరంలో, ఇస్ వెరీ పవర్ఫుల్. Okay. అది సోషల్ లైఫ్లో మేడం. ఉమ్, సోషల్ లైఫ్లో వీళ్ళకి, పొలిటికల్ లైఫ్లో ఉమ్, ఉన్న వాళ్ళు ఎవరైతే వీళ్ళ కాంపిటీటర్స్ ఉంటారో వాళ్ళ మీద విజయం. ఉమ్, రెండోది వీళ్ళకి సప్తమాధిపతి ఎవరు? వీళ్ళకి శుక్రుడు వ్యయాధిపతి.
ఓకే. సో భాగస్వామికి సంబంధించిన విషయాలు వీళ్ళు ఇప్పుడు ట్రావెలింగ్ కి తీసుకెళ్తారు. ఎందుకంటే రోజు ఇంట్లో యుద్ధము, ఆర్గ్యుమెంట్స్ ఇవన్నీ కాదు. కాస్త అవును. డబ్బులు పోతే పోయినాయి అని దే విల్ ట్రావెల్. ఓకే. ఎందుకంటే వ్యయాధిపతి కూడా అయ్యాడు. ఉమ్. వ్యయం ఈజ్ కాబట్టి ఆల్సో ఖర్చు ఫర్ చేయాలి. జర్నీ. వ్యయం Yes. ఈజ్ ఆల్సో ఇస్ ఎక్స్ప్లెయిన్డ్ యాజ్ అ Yes. మూమెంట్. అవును. సో కాబట్టి వీళ్ళకి సప్తమ భాగస్వామికి సంబంధించిన విషయాలు ఎందుకు ఇది మీరు భాగస్వామితో టూర్కి వెళ్ళాలంటే మీ దగ్గర డబ్బులు ఉండాలి. ఉండాలిగా. అవును. మరి డబ్బులు వస్తేనే కదా ఉండేది. రాస్యాధిపతి షష్టమాధిపతి వీళ్ళకి మకరంలో ఉంటాడు కాబట్టి అవును. వీళ్ళకి సోషల్ గ్యాదరింగ్, సోషల్ నెట్వర్కింగ్, సోషల్ లైఫ్ నుంచి వచ్చేటువంటి ఇన్కమ్ వస్తుంది మేడం. ఉమ్. ఇప్పటి వరకు ఇరుక్కుపోయిందో, బ్లాక్ అయిపోయింది, లేకపోతే రానిది, ఓకే. ఎవరైతే పెండింగ్ లో ఉన్నది వస్తుంది. ఉమ్. సో ఈ టైం ఈ పంచగ్రహ కూటమి తర్వాత వీళ్ళలో వచ్చేటువంటి మార్పు అది. ఓకే. అంటే నిర్ణయాల్లో కూడా వీళ్ళు ఆధిపత్యపు స్థితిలోనే ఉంటారు. ఉమ్. దే విల్ కాంకర్, దే విల్ బికమ్ అథారిటీ. ఓకే. కాంప్రమైజ్ గారు ఉమ్. వాళ్ళ అంటే డెసిషన్సే. అంతే, వాళ్ళ డెసిషన్సే. వాళ్ళ పాలసీ ఏం తెలుసా మేడం? ప్రపంచం దునియా గయి భాడమే, మై అప్నా జగ, దునియా దునియా కా జగ, Yes. తేరా ఈగో తేరా, మేరా ఈగో మేరా. మీరా. నువ్వు తోపైతే నేను తోపే. అవును. అందుకే వాళ్ళతో ఎప్పుడు వ్యవహారం పొలైట్ గా చేయాలి. ఉమ్. పొలైట్ గా చేశారనుకోండి వాళ్ళు పొలైట్ గా ఉంటారు. వాళ్ళని మీరు జస్ట్ చింపారనుకోండి మొత్తం చింపేస్తారు వాళ్ళు. ఓకే. సో మా కెమెరామెన్ అవుతున్నాడు, ఋషికరాశి అనుకుంటా. అయితే అది ఇలా. అయితే ఇంకొకటి కూడా వీళ్ళు గమనించాలి ఏంటంటే వీళ్ళకి అష్టమ భావం ఉమ్. ఎవరు? అష్టమాధిపతి ఎవరు? లాభస్థానాధిపతి ఎవరు? వీళ్ళకి బుధుడు. ఉమ్. సో కొంచెం ఫాల్స్ ప్రెస్టేజ్ తగ్గించుకోవాలి వీళ్ళు. ఓకే. ఏనా సూడో ఫాల్స్ ప్రెస్టేజ్, ఎవరో ఏమనుకుంటారు, ఎవరికో ఏదో చేయబోయి మొహమాటానికి పోయి అవును. వీళ్ళు ప్రామిసెస్ చేస్తారు. వీళ్ళు ముఖ్యంగా మాటలు, ఉమ్. వాక్కు ద్వారా అంటే వర్బల్ ప్రామిసెస్ నిలబెట్టుకోలేనప్పుడు ఉమ్. వీళ్ళకి సోషల్ గిల్ట్ కూడా క్రియేట్ అవుతుంది బాగా. ఓకే. అర్థమైందండి? ఉమ్. ఇది ఒక సగటు మనిషికి మాత్రం చెప్తున్నాం. మనం గ్లోబల్ గా చెప్పాలి అంటే గ్లోబల్ గా ఏం జరుగుతుంది వృశ్చిక రాశి వాళ్ళకి, వృశ్చిక రాశి, పెద్ద పెద్ద అవును. ఉన్నతమైన రాజకీయ నాయకులకి ఏం జరుగుతుంది, ఉమ్. వాళ్ళకి జరుగుతుంది అన్నప్పుడు వాళ్ళు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా ఒక సగటు మనిషికి ఏం కావాలి? మనం ఈ రోజు ఎలా ఉన్నాం, ఎలా ఉంటే అవును. బాగుంటది, ఈ పంచగ్రహ కూటమి యొక్క పరిణామాలు ఏముంటాయి అన్న అంతే. విషయాన్ని పరిగణలోకి తీసుకుంటే అవును. ముఖ్యంగా వీళ్ళకి అష్టమాధిపతి, అష్టమ భావం అంటే భార్య, ఉమ్. భాగస్వామి, ఓకే. లాభస్థానం, ఉమ్. ఇవి రెండు ఇంటర్లింక్ మేడం. అవునా? ఉమ్. భాగస్వామి దగ్గర మీరు డబ్బులు లేకపోతే, డబ్బులు ఉంటే రెస్పెక్ట్ కూడా అంతే ఉంటది. ఓకే. అవునా కదా? అవును. సో ఈ అష్టమ భావానికి సంబంధించింది, ఈ లాభస్థానానికి సంబంధించిన గ్రహం కూడా బుధ గ్రహము. ఉమ్. ఆయన ఈ పంచగ్రహాల్లో ఉన్నాడు, 5 గ్రహాల్లో. ఓకే. సో అనవసరమైనటువంటి సూడో ఉమ్. బుధుడు ఈ ఈ ఈ మకర రాశిలో ఉన్నాడంటే ఇంకా సూడో అనమాట. సూడో అంటే ఏంటంటే నా దగ్గర డబ్బుల్లో ఏం లేవు, అవును. కానీ నా దగ్గర ఒక కాస్ట్లీ మొబైల్ ఉంటుంది, ఉమ్. జనాలకు చూపించుకోవడానికి నేను లగ్జరీ బ్రాండెడ్ బట్టలు వేసుకుని తిరుగుతా. ఓకే. అప్పుడు జనాలు వచ్చి ఏం చేస్తారు? మిమ్మల్ని మీకు సహాయం చేయాల్సిన వాళ్ళు ఎవరు రాడు. అవును. అరే ఇందుకు ఆల్రెడీ ఉన్నాయి కదా, అంతేగా. మీ దగ్గర సహాయం తీసుకునే వాళ్ళు వస్తారు. ఇప్పుడు ఇలాంటి వాళ్ళ సభ్యుల్ని మీరు పెంచి పోషిస్తే ఒక 6 months 1 year తర్వాత మీ దగ్గర ఏం మిగలదు. ఉమ్. గుర్తుపెట్టుకోండి మేడం, అంతేగా, పంచగ్రహ అవును. కూటమి అంటే ఆ 2 రోజులు ఉండి వెళ్ళిపోయేది కాదు. అవును. దాని అది ప్రభావం అది ఉంటుంది అది ఒక సంవత్సరం ఫౌండేషన్ అంతా. వేసిపోతుంది, అవును. అదొక పిల్లర్ వేసిపోతుంది. ఉమ్. ఆ బిల్డింగ్ ఆ పిల్లర్ ని బట్టి కన్స్ట్రక్షన్ అవుతుంది. Yes. సో కాబట్టి బుధుడి యొక్క స్థానం వీళ్ళకి తృతీయ భావంలో ఉంటుంది కాబట్టి ఉమ్. వీళ్ళు అనవసరమైన కొత్త కార్యాలు, కొత్త వాళ్ళ లావాదేవీలు, కొత్త వాళ్ళకి డబ్బులు, ఉమ్. ఫైనాన్సెస్, కొత్త కొత్త పార్ట్నర్స్ వీళ్ళని అవాయిడ్ చేయాలి. వీళ్ళు ఓకే. సూక్ష్మంగా వెళ్ళడం బెస్ట్. ఉమ్. ప్లస్ ఇంకోటి ఉద్యోగస్తులకు ఖచ్చితంగా చెప్పాలి కదా, ఎవరైతే నాకు ఈ ఉద్యోగం రాదు, నేను ఎగ్జామ్ రాస్తే నాకు ఇంటర్వ్యూలో త్రూ అవుతాను, ఉమ్. నాకు ఫైర్ చేశారు నన్ను డిపార్ట్మెంట్ అంటే జాబ్ పోయింది, అవును. ఖచ్చితంగా ఆల్టర్నేటివ్ జాబ్స్ వస్తాయి. ఉమ్. ఏమంటే దే గెట్ ఆల్టర్నేటివ్ జాబ్స్ క్విక్లీ. బట్ ఏంటంటే డొసైల్ జాబ్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అంటే వీళ్ళకి ₹1,00,000 నుంచి ఒక 60,000కు పడిపోయేటువంటి అవకాశం ఉంటుంది. ఓకే. బట్ దే విల్ రిమైన్ ఎంప్లాయిడ్. ఉమ్. జాబ్ ఉంటుంది మేడం, అవును. స్టేటస్ ఉంటుందా, లగ్జరీ ఉంటుందా, ఉండదు. డొసైల్ ఉంటుంది అంటే తగ్గుతుంది. తగ్గుతుంది. అంటే ఉద్యోగం అయితే ఉంటుంది. ఓకే. మీరు ఖాళీగా అయితే ఉండరు. ఎయిర్ ఫోర్స్ బ్యాచ్లు ఉండరు. ఉమ్. ఉందా? కాబట్టి ఉద్యోగస్తులకైతే మాత్రం ఖచ్చితంగా ఇది. ఉమ్. ప్లస్ ఇంకోటి ఉద్యోగస్తులకి వేరే ప్లేసెస్కి కూడా అవకాశం వచ్చే ఛాన్సెస్ అరవాయి. ఓకే. అంటే ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతాలకు వలస వెళ్ళడం, లేదా ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతంకి వెళ్ళడం, ఉద్యోగపరంగా మీరు ఆన్ సైట్ వెళ్ళడం, ఇటువంటివి మాత్రం సూపర్. ఉమ్. లాభస్థానం అదేమందండి, లాభస్థానాధిపతి ఎవరు? వీళ్ళకి అసలు సిసలైనటువంటి మాస్టర్ వీళ్ళకి బుధుడే. ఉమ్. సో చంద్రుడు రవి యొక్క స్థానం వల్ల ఇంకొక ప్రయోజనం కూడా ఏముంటుందంటే వీళ్ళకి దీర్ఘకాలంగా ఉన్నటువంటి ఐడెంటిటీ క్రైసిస్ ఏదో ఉందో, ఓకే. ముఖ్యంగా ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి, సోషల్ లైఫ్లో ఉన్న వాళ్ళకి. ఉమ్. సో ఖచ్చితంగా అది ఈ సంవత్సరం దక్కుతుంది వీళ్ళకి. ఓకే. అదేనండి, Hmm. జూలై ఆగస్ట్ మోస్ట్ ఆస్పీషియస్ టైం. ఉమ్. ఏంటి ఒక ఉన్నతమైన గుర్తింపు రావడానికి. రావడానికి.
ఓకే. వీళ్ళకి గుర్తింపు లేదనుకోండి మేడం, Hmm. చచ్చిపోవడం బెటర్ అనుకుంటారు. Hmm. అది ఫ్యామిలీలో అయినా కానీ, సోషల్ లైఫ్లో అయినా కానీ. సో ఓకే. దే వాంటెడ్ ఎ వెరీ స్ట్రాంగ్ ఐడెంటిటీ ఇన్ సోషల్ లైఫ్ యాజ్ వెల్ యాజ్ ఇన్ ద ఫ్యామిలీ లైఫ్. అది లేదనుకుంటే ఇంకా వాళ్ళ లైఫ్లో వాళ్ళకి అసలు ఎట్లా పోతారో వాళ్ళకి తెలియదు. Hmm. సో దానికోసం కష్టపడతారు కదా, అది వీళ్ళకి అవును. దక్కుతుంది. ఓకే. సో మైనస్ పాయింట్ కూడా ఒకటి మనం మాట్లాడుకోవాలి వీళ్ళకి. Hmm. పంచగ్రహ కూటమి వల్ల వీళ్ళకి ముఖ్యంగా ఆ, వీళ్ళల్లో ఎనార్మస్ నెగటివ్ ఎనర్జీ, అంటే ఎవరైతే లైఫ్లో ఫెయిల్యూర్స్ చూశారో, Hmm. ఎవరైతే వీళ్ళకి కొంచెం బాల్యం బాగాలేదు, Hmm. చిన్నప్పటి నుంచి చిన్నప్పటి నుంచి ఆర్థికంగా అవును. జీవితం బాగాలేదు, బాగా నలిగిపోయారు, Hmm. అలాంటి వాళ్ళు మాత్రం ఖచ్చితంగా కొంచెం ఈ భావోద్వేగాల పరంగా Hmm. కొంచెం క్రిటికల్గా ఉంటారని అనాలిసిస్ చేయొచ్చు. ఓకే. ఎందుకంటే కుజుడు ఈ రాశికి తృతీయ భావంలో ఉంటాడు, Hmm. మకరంలో. Hmm. ఎవరితో ఉన్నాడు? శుక్రుడితోని వ్యయాధిపతితో ఉన్నాడు. ఓకే. సో వైలెంట్ బిహేవియర్ వల్ల కొంచెం లీగల్ ప్రాబ్లమ్స్ కానీ, జైలు జీవితం కానీ ఇట్లాంటి Hmm. ప్రభావం ఉండే ఛాన్స్ ఉంటుంది. Hmm. మూలాలు ఏంటి? ఎవరికి వృశ్చిక రాశిలో పుట్టిన వాళ్ళకి ఏ తరగతి వాళ్ళకి ఇలాంటి Hmm. ఎఫెక్ట్ ఉంటుంది అంటే, బాల్యం ఎవరికైతే బాగా చూడండి మేడం, అవును. బాల్యంలో బాల్యంలో ఛాలెంజెస్ కోరికలు ఫేస్ తీరలేదు, చేసిన వాళ్ళందరికీ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు, అవును. Hmm. లేదా కుటుంబంలో ప్రేమ దక్కని వాళ్ళు, వీళ్ళు ఓకే. కొంచెం వైలెంట్ అయ్యి Hmm. కొంచెం యాంటీ సోషల్ అయ్యి జైలుకి వెళ్ళడం, లేకపోతే Hmm. ఏమన్నా ఈ యాంటీ సోషల్ యాక్టివిటీస్ కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. అవును. సో డోంట్ థింక్ దట్ ఇది ఇట్ ఈస్ జస్ట్ 2 days కాన్ఫిగరేషన్ ఆఫ్ పంచగ్రహ కూటమి. ఓకే. ఇట్ విల్ క్రియేట్ అన్ ఇంపాక్ట్ Hmm. ఈవెన్ ఫర్దర్ ఇన్ టు యువర్ లైఫ్ అండ్ ఫ్యూచర్. ఓకే. అది వీళ్ళు గమనించాలి. Hmm. ఈ విషయంలో కనుక అవగాహన ఉంటే మాత్రం పంచగ్రహ కూటమి యొక్క ప్రభావం మేజర్ పార్ట్ వృశ్చిక రాశి వాళ్ళకి అనుకూలం. ఓకే సార్. అలాగే ఈ రాశి వారికి ఎదురు చూసే విజయాలు కానివ్వండి, అలాగే వారి జీవితంలో ఎదుగుదల ఇలాంటివి అసలు ఎలా జరగబోతున్నాయి అంటారు? ప్రైడ్ Hmm. ప్రైడ్ అంటే ఏంటి మేడం? గర్వం. Yes. గర్వంగా చెప్పుకునేది ఏంటి? మనం శత్రువుల్ని గెలిచాం. Hmm. శత్రువు కాళ్ళ దగ్గరకు వచ్చాడు, ఓకే. అర్థమైందా? శత్రువు నేను చెప్పినట్టు వింటున్నాడు Hmm. అంటే అర్థం ఏంటి? మీరు ఎక్కడైతే చేతులు కట్టుకొని ఉంచవలసిన పరిస్థితి వచ్చిందో, Hmm. అక్కడ మీ చుట్టుపక్కల సమాజంలో వాళ్ళు మీ దగ్గర చేతులు కట్టుకొని నుంచుంటారు. నుంచుంటారు. Hmm. అయినా ఓకే. అథారిటీ మీరు ఎన్ని దెబ్బలు తిన్నా కానీ అథారిటేటివ్ లైఫ్ మీరు మిస్ కాదు. ఓకే. అంటే ఏంటి? యూ విల్ రిమైన్ అథారిటేటివ్ అండ్ యూ విల్ హ్యావ్ విక్టరీ ఓవర్ యువర్ రైవల్స్. ఇంతకంటే పెద్ద సెన్సేషన్ ఏం కావాలి? అవును. ఈ మిగతావన్నీ కూడా నేను ఆల్రెడీ చెప్పా కదా, కొన్ని ప్రివెంటివ్ పాయింట్స్ కూడా చెప్పాను. అది కనుక వీళ్ళు దృష్టిలో పెట్టుకుంటే పంచగ్రహ కూటమి వీళ్ళకి Hmm. అద్భుతమే. ఓకే సార్. పంచగ్రహ కూటమి ప్రభావం వల్ల వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉంటుందనేది చాలా చక్కగా చెప్పారు సార్. థ్యాంక్ యూ.